నైట్ అయితే అన్నం అయితే ఇలా అయితే మిగిలిందనమాట. ఈ అన్నంని పడేయాలంటే అస్సలు మనసుకి రాదు కదండీ! మీకు కూడా అంతేనా? అందరూ ఇలానే ఆలోచిస్తారులేండి. ఇంక వాడితే ఏం చేసేది? కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. ఈ కొబ్బరికాయతో అయితే కొబ్బరన్నం చేద్దామని ఫిక్స్ అయ్యి పగలగొట్టి వాటర్ అయితే ఒక గ్లాస్ పోసుకొని గడగడగడ అని తాగేసాను. మీరైతే అడగండి, అంత లేదు అక్కడ, కొన్నే ఉన్నాయన్నమాట. ఇంకేముంది, ఇలా పగలగొట్టుకొని ఒక కొబ్బరి చిప్పనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకో కొబ్బరి చిప్పనైతే మొత్తం అయితే ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చూసారా, ఈ పాత్ర ఎంత తల మెరుస్తా ఉన్నదో తెలుసా? నేను సోపేసి రుద్ది ఈ కలర్కి అయితే వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాధేస్తాయి. ఇలాంటి విషయాలు చాలా ఉండాలిలేండి, మీతో చెప్పుకోలేను. ఇంకా కొబ్బరికాయ ఎత్తుకొని తురమడం స్టార్ట్ చేశానండి. తురమడం అయితే అయిపోయి వచ్చేసింది. ఇంకేముంది, తురిమేసిన తర్వాత ఇంత అయితే అయిందనమాట. ఇంక ఈ కొబ్బరి తురుముని ఇలానే పక్కన పెట్టుకొని ఇంకా ఇంగ్రీడియంట్స్ కావాలి కదండి. కరివేపాకు, మిరపకాయలు, ఇంకా ఉద్దిపప్పు, కందిపప్పు, జీలకర్ర, తెల్లగడ్డ, ఇవన్నీ అయితే తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. తనకు పెట్టుకునే అంత టైము లేదు కాబట్టి బాణలు పెట్టి ఆయిల్ వేసి ఉద్దిపప్పు ఆవాలు అయితే వేసేసుకున్నాను. ఇంక ఉద్దిపప్పు ఆవాలు వేసినాక ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో అయితే వేసేసి మొత్తం అయితే ఇలా కలపెట్టుకునేసాను అనమాట. అలా ఇదంతా అంటే అవి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి. తర్వాత తురిమిన కొబ్బరి ఉంటుంది కదండి, వాటిని అయితే వేసుకొని దాన్ని కూడా కాసేపు అలా కలపెడుతూ ఉన్నానన్నమాట. కలపెడుతూ ఉంటే నా కొడుకు వచ్చి లోపల మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ అని స్టార్ట్ చేశాడు. ఇంకా ఆకలి స్టార్ట్ అయినా ఇది కూడా అవ్వాలి కదండి. కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ అండి. కొంచెం అంటే గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక రైస్ని అయితే వేసేసి దాన్ని కూడా ఫాస్ట్గా అయితే సిమ్లోనే పెట్టుకొని ఇలా అయితే వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత ఉంటుందండి. మీకు ఇంకో విషయం చెప్పలేదు, నేను ఒకటి మిస్ చేశాను. ఏంటో చెప్పండి? ఇంకేంటండి, సాల్ట్ అండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి. మొత్తానికైతే బాగా కలిపెడుతూ ఉన్నాను అనమాట. బాగా కలిపేసి అంతా కలిసినాక మనమైతే ఒకసారి అయితే టేస్ట్ చేయాలి. డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా. కాబట్టి ముందు బాధ్యత మనమే తీసుకొని టేస్ట్ అయితే చేసేసి సూపర్గా ఉందని ఫిక్స్ అయ్యాక ఇంకేముందండి, అందరికైతే పెట్టేశాను. లాస్ట్లో అయితే నేను పెట్టుకొని తిన్నాను అనమాట. ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకొని టేస్ట్ అయితే చేసేస్తున్నాను. సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అదే చల్లటి అన్నం తినలేకపోతాం కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని అయితే మనం తినచ్చు. మరి మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేస్తారా? చేసేయండి, మీ విలేజ్ కదా, అమ్మాయి కదా, మరి సపోర్ట్ చేయండి. మీ విలేజ్ లావణ్య 4, 3, 2, 1 మర్చిపోకండి ప్లీజ్.